average age of 36 students in a group is 14 years అని ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్దాం. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 36 students is equal to 14 years. Total age ఎంత అవుతుంది? That implies total age of students ఇందాక మనం పైన చెప్పుకున్నట్లుగానే 36 into 14. 36 14 ఎంత? 504 మల్టిప్లై చేస్తే టోటల్ స్టూడెంట్స్ ఏజ్ వచ్చింది. ఇప్పుడు వెన్ టీచర్స్ ఏజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ అంటే ఈ యావరేజ్ ఏజ్లో టీచర్ని ఇంక్లూడ్ చేస్తే ది యావరేజ్ ఇంక్రీజెస్ బై 1. ఈ యావరేజ్ ఇయర్స్ కూడా ఒకటి ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. వెన్ టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ then total number of people ఎంత అవుతారు? 36 + 1 37 అవుతారు. టీచర్ని స్టూడెంట్స్లో ఇంక్లూడ్ చేస్తే 37. అప్పుడు యావరేజ్ కూడా 1 ఇంక్రీజ్ అవుతుందంట. యావరేజ్ increased by 1 అంటే మీనింగ్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 14 + 1 అని అంటే 15 years అని. ఇక్కడ టోటల్ ఏజ్ అంతా చూద్దాం. టోటల్ ఏజ్ వెన్ ఇంక్రీజ్డ్ by 1 is equal to 15 into increased people అంతా 37 people ఇంక్రీజ్ అయ్యారు. యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 14 + 1 అంటే 15 అయింది. అంటే 15 into 37. 15 into 37 అంత 555. టీచర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1 అనుకో, దీన్ని 2 అనుకో. అంటే 555 మైనస్ 504 ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ అండ్ సెకండ్ నుంచి. 555 మైనస్ 504 అంత 51 years. Therefore, the teacher's age is equal to 51 years. అర్థమైందా? నోట్ చేసుకో. Please do subscribe, share, like and click on bell icon.